యూఎస్ఏ గవర్నమెంట్ మాత్రం అక్రమంగా వాళ్ళ దేశానికి వచ్చిన వాళ్ళపైన అయితే చాలా అంటే చాలా సీరియస్ అవుతుందనమాట. రీసెంట్‌గా ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, మా దేశానికి చాలామంది అక్రమంగా వచ్చారు. సో, వాళ్ళని వెంటనే మేమైతే వెనక్కి తిరిగి పంపించేస్తాం అన్నట్టుగా ఆయనైతే ప్రకటించారనమాట. సో, ఇప్పుడు ఇదే విషయాన్ని అయితే వాళ్ళు బాగా సీరియస్ తీసుకొని అందుకైతే ప్లాన్ చేశారని తెలుస్తుంది. సో, అందుకోసం యూఎస్ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కరి పైన సుమారుగా $4,000 అయితే ఖర్చు చేస్తుందని తెలుస్తుంది. $4,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినామంటే 4,00,000 పైనే ఉంటుందనమాట. యాక్చువల్‌గా మనం గాని వెళ్ళాలి అనుకుంటే మాత్రం $800-900 అయితే అవుతుందనమాట. బట్ ఇప్పుడు యూఎస్ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సుమారు 5 రెట్లు ఎక్కువగా ఖర్చు చేసి మరీ వాళ్ళనైతే రిటర్న్ అయితే పంపిస్తుంది. సో, ఇందుకోసం ఆర్మీకి చెందిన విమానాలు ఉంటాయి కదా! సో, పెద్ద పెద్ద విమానాలు ఉంటాయి కదా! లైక్ C-17 గానీ, C-130 ఇలాంటి విమానాలను అయితే యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో, ఈ విమానాలు యూజ్ చేయడం కోసం గంటకి సుమారు 2 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఖర్చు అవుతుందంట. సో, ఇంత ఖర్చు చేసి యూఎస్ఏ గవర్నమెంట్ అక్రమంగా వచ్చిన వాళ్ళు పంపిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి, వాళ్ళైతే చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు. సో, ఎవరన్నా అన్‌అఫీషియల్‌గా యూఎస్ఏలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం సో, ఇప్పుడైతే చాలా టైట్ అయిపోయింది. సో, అదైతే ఇప్పుడు అవ్వదనమాట. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు